హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఆగస్టు నెల జీతాల కోసం ఆర్బీఐ నుంచి ఇవాళ 3,000 కోట్ల రూపాయలైతే నిధుల సమీకరణ అండి. సో ఇందుకు సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మార్నింగ్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లెంతీగా ఉన్నందున ఈ వీడియో అయితే సపరేట్గా చేస్తున్నాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్బీఐ నుంచి ఆ ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. సో డేటెడ్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆగస్టు 23, 2024. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి అయితే రావడం జరిగింది, ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. The following state government have offered to sell stocks by way of auction for the aggregate. So the amount of 36,250 crores face value. So ఈ అగ్రిగేటెడ్ అమౌంట్ అనేది 36,250 కోట్లు అండి. మొత్తం ఆల్ స్టేట్స్ ఏవైతే పాల్గొన్నాయో అన్ని కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మనం మొదటగా చూస్తున్నాము ఫస్ట్లోనే ఇక్కడ స్టేట్ విషయానికి వచ్చినట్లయితే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లిస్ట్. ఇక్కడ అమౌంట్ టు బి రైజ్డ్ ఇన్ క్రోర్స్. సో ఇంటెన్ పెట్టిన అమౌంట్ కోట్లలో, టెన్యూర్ అంటే ఎన్ని సంవత్సరాలకు, ఇయర్స్లో, ఆక్షన్ టైప్, ఈల్డ్. ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనము 1, 2, 3 3,000 crores అండి. ఈ 3,000 crores ఫస్ట్ 1,000 crores 12 ఇయర్స్కి, తర్వాత 1,000 crores 17 ఇయర్స్కి, మళ్ళీ 1,000 crores వచ్చేసి మనకు ఈ విధంగా 22 సంవత్సరాల వరకు అయితే తిరిగి చెల్లించే విధంగా ఆక్షన్, తిరిగి చెల్లించబడే ఈల్డ్ అంటే తిరిగి చెల్లించవలసిన ఆక్షన్ అయితే ఈరోజు జరుగుతుంది అనమాట. ఇక మిగతా స్టేట్స్ చూసుకోవచ్చు. అస్సాం 1,000. సో ఆయా స్టేట్ బడ్జెట్లను బట్టి తక్కువ అంటే గోవాలో 150 crores అయితే తీసుకోవడం జరిగింది, గోవా స్టేట్. ఎక్కువ అంటే మహారాష్ట్రలో 60,000 కోట్లు అయితే 6,000 కోట్లు అయితే తీసుకున్నారండి. సో అంటే ఏపీకి డబల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 15, 15, 15, 15, 15 4 60. సో జస్ట్ ఫర్ పర్పస్ కోసం అయితే చెప్పాను. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టమ్ ఆన్ 27th August, Tuesday. The government stock up to 10% of the noticed amount to sell. Each stock will be allotted to eligible individuals and institutions subject to a maximum limit of 1 year percent. Its notified amount for a single bid for stock as per the scheme అని అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు August 27th the competition will be bid should submitted between టైం మనం చూసుకోవచ్చు ఇక్కడ 10:30 to 11:30. అలాగే నాన్ కాంపిటేటివ్ బిడ్స్ అంటే కాంపిటేటివ్ బిడ్స్ వచ్చేసి మనకు 10:30 to 11:30 అంటే 1 hour వరకు అయితే ఉంటుందన్నమాట. నాన్ కాంపిటేటివ్ బిడ్స్ వచ్చేసి మనకు 10:30 to 11 వరకు అయితే ఉంటాయి. సో నాన్ కాంపిటేటివ్ అయితే మనకు హాఫ్ అవర్లోనే ఇవ్వాలి, ఈ హాఫ్ అవర్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు ఆర్బీఐ నుంచి డౌన్లోడ్ చేసామండి. సో ఇది ఇన్ఫర్మేషను. దీనివల్ల ఇక మనకు ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లలో కొదవ అయితే ఏం లేదు. ఇక
సో ఇక చూసుకోవచ్చు మనము ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్ బిల్స్లలో ఇక్కడే మనకు 3,000 కోట్ల రూపాయలైతే నిధుల సమీకరణ జరిగింది. సో ఇక రిమైనింగ్ ఉద్యోగ పెన్షన్స్ జీతాలు పెన్షన్లు జమ చేయడానికి 5,500 కోట్ల రూపాయలైతే అవసరమవుతాయి. సో 3,000 కోట్లు ఆర్‌బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా లభించినా కూడా ఇంకా 2,500 కోట్ల రూపాయలు స్టేట్ ఫండింగ్ నుంచి అయితే ట్రెజరీస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో టోటల్‌గా మనకు 5,500 కోట్లు మనకు ఆగస్టు ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ అమౌంట్ వచ్చినా కూడా ఇంకా ఈ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకు ఆగస్టు 30 లోపల వచ్చేసిందంటే 31 లోపల సో ఈ బిల్లులు ఏవైతే ఇప్పుడు అప్రూవల్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ కుబేర్కి వెళ్తాయండి. సో ఫండింగ్ చూసుకొని ఈ కుబేర్ ఫండింగ్ ఉన్నట్లయితే ఆ మన బిల్లులన్నీ కూడా మనకు ఈ కుబేర్కి అయితే చేరిపోతాయి. సో ఈ కుబేర్కి వెళ్ళిన తర్వాత వన్స్ సండే అయినా మండే అయినా కూడా మనకు ఆ రోజు సండే కూడా మనకు గతంలో జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి. ఒకసారి మనందరికీ తెలిసిందండి. గుర్తు తెచ్చుకోవచ్చు. సో కాబట్టి సండే అయినా మండే అయినా కూడా మనకు బిల్లులు అనేవి ఈ కుబేర్లోకి వెళ్ళిన తర్వాత 2-4 అవర్స్‌లో జమ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.